నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు హ్యాబిట్స్ లోని CCLA కార్యాలయం ముందు భూభారతి ఉద్యోగులు ఆందోళన సమస్యలు పరిష్కారం కాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరిక హైదరాబాద్ లోని కోటి DMH కార్యాలయంలో ఘనంగా ఆషాఢ మాస బోనాలు చీరకట్టుతో బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించిన మహిళా ఉద్యోగులు ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న అధికారులు ఆరోపించిన మాజీ కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి వి3 న్యూస్ ఛానల్లో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక స్టేట్ అక్రిడేషన్ కార్డులను చైతన్యపురిలోని ఛానల్ ప్రధాన కార్యాలయంలో వి3 న్యూస్ ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణ జర్నలిస్టులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎడిటర్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి వారి హక్కుల రక్షణకు అక్రిడేషన్ కార్డులు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సుకై నిరంతరం శ్రమిస్తూ నిష్పక్షపాత వార్తలను ప్రజలకు చేరవేస్తూ మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని జర్నలిస్టులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వి3 న్యూస్ ఛానల్ బ్యూరో చీఫ్ దుమ్మాజీ నవీన్, సబ్ ఎడిటర్ కాసం సాయి, సాగర్, సీనియర్ జర్నలిస్టులు ఖలీల్, రామ్, నరేష్, వీడియో జర్నలిస్టులు గురుమూర్తి, శ్రీధర్, గిరి పాల్గొన్నారు. భూభారతిలో ఫీల్డ్ టెక్నికల్ ఉద్యోగులుగా పనిచేస్తున్న 636 మందిలో 300 మందిని తొలగించడాన్ని నిరసిస్తున్న హైదరాబాద్ హ్యాబిట్స్ లోని CCLO కార్యాలయం ముందు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. భూ సమస్యలపై నిరంతరం కృషి చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, గత 15 నెలలుగా తమకు జీతాలు రావడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కారం కాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని భూభారతి ఫీల్డ్ టెక్నికల్ ఉద్యోగులు హెచ్చరించారు. ఐఎఫ్ఎంఐ సపోర్టర్లు కాదు అనకుండానైతే చెప్పట్లేదు. ప్రతి ఒక్క పని వాళ్ళు కేటాయించిన ప్రతి దాన్ని మేము నెరవేరుస్తూనే వస్తున్నాము. ఆ విషయంలో
అధికారులు కూడా మాకు సపోర్టివ్గానే ఉంటారు. ఎందుకంటే చేసినాం కాబట్టి మేము చెప్తున్నాము. సో మేము ఇంత కష్టపడి చేసుకుంటూ కూడా రాత్రింబవళ్ళు పనిచేస్తూ కూడా మేము ఇక్కడ దాకా వచ్చి కూడా 15 నెలల జీతం పెండింగ్లో ఉండి కూడా ఇచ్చినప్పుడల్లా ఒక 9 నెలలు ఇస్తే దాన్నే సర్దుబాటు చేసుకుంటూ దొరకని ప్లేసుల్లో కొంచెం అప్పులో గిప్పులో తెచ్చుకొని ఉన్న ఇప్పుడు మా దాంట్లో 10 ఏళ్ల క్రితం జాయిన్ అయిన వాళ్ళు ఇప్పటికి పిల్లలయ్యి వాళ్ళ స్కూల్కి ఫీజులు చెల్లించాల్సిన స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కొక్కరు 45-50 ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అన్ని కేటగిరీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకి సడన్గా ఇప్పుడు మేము రావడానికి కూడా సడన్గా ఏంటి అని అంటే కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్స్ తక్కువ అవుతున్నాయి అని చెప్పేసి 636 ఉండే మా సంఖ్యని 332కు తగ్గించడం జరిగింది. మేజర్గా ఇప్పుడు ఈ 300 మంది ఎక్కడికి వెళ్ళాలి? మేము ఓన్లీ రిజిస్ట్రేషన్ మీదనే చేసి ఇది కావట్లేదు. ఆఫీస్లో ఉన్న ప్రతి గ్రీవెన్స్ మేము అంటే దానికి మాకు సంబంధించిన దానికి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి మేము సేవలు అయితే అందిస్తూ ఉన్నాము. అది మనకు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ గారి నుంచి కూడా లెటర్స్ అంటే మేము పని చేస్తాం కాబట్టి సార్ మేడం వాళ్ళు ఉన్నతాధికారులు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ CCLA కార్యాలయాన్ని కూడా కొన్ని అండి ఇప్పుడు 636 సంఖ్యని 332 తగ్గించి సడన్ గా రిజిస్ట్రేషన్స్ లేని చోట్ల మేము వాళ్ళని ఉంచము అని చెప్పేసి ఎంతో సీనియారిటీ ఉన్న వాళ్ళని కూడా తగ్గించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉందండి. ఆ 300 మంది మేము రేపటికి రేపు రోడ్డు మీద పడే అవకాశం ఉంది కాబట్టి మేము ప్రభుత్వంతో కావచ్చు దొరికినప్పుడల్లా మేము మా వినతి పత్రాలు అందజేస్తూనే ఉన్నాము. అయినా కూడా మాకు ఎటువంటి పాజిటివిటీ రాకపోగా నిన్న జూనియర్ అసిస్టెంట్లకు ధరణికి సంబంధించి అదే భూభారతి ధరణి ఆపరేటర్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు కావచ్చు సక్సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పేసి ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం వల్ల సో మాకేమనిపించింది మాకు అర్థమైన దాన్ని బట్టి మేము ఇక్కడికి వచ్చాము. ఎవరికి అగెనిస్ట్ గా రాలేదు, ఎవరిని నొప్పించడానికి రాలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల విశ్వాసం విధేయత మాకు ఎప్పటికీ కూడా మా ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్కు ఉంది. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే 636 మంది ఉన్నటువంటి FTSను 332కు కుదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని కాకుండా 636 మంది అందరూ కూడా ఉండేటట్టు మా ప్రధాన డిమాండ్ తోటి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి 15 నెలల జీతాలు వెంటనే విడుదల చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించేటువంటి ఒకే ఒక డిమాండ్ తోటి ఇక్కడికి రావడం జరిగింది. ఇది ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామండి. హైదరాబాద్ లోని కోటి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ కార్యాలయంలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు సాంప్రదాయ వస్త్రాధారణలో బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ ఉద్యోగుల సంఘం చైర్మన్ మామిడి ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పోతురాజుల విన్యాసాలు, డప్పు కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా మహిళా ఉద్యోగులు చక్కటి చీరకట్టుతో పాల్గొని ఉత్సవాలకు ప్రత్యేక శోభ తీసుకొచ్చారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో DMH కార్యాలయంలో బోనాల ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని నిర్వాహకులు ప్రభాకర్ తెలిపారు.
మెడికల్ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మన కోటి హెడ్ ఆఫీస్ క్యాంపస్లో బోనాల సందర్భంగా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఆఫీసర్స్ కానివ్వండి, అదర్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, మరి మా సెంటర్ యూనియన్ టీఎన్జీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్ అన్న, మరి మన ప్రధాన కార్యదర్శి మన ముజిబాయ్, మరి అలాగే టీజీఓస్ సీనన్న గారు, మరి అలాగే మన సిటీ అధ్యక్షుడు మన శ్రీకాంత్ గారు, మరి అందరూ కూడా ఆల్ యూనియన్స్ పక్షాన ఈరోజు ఈ యొక్క భారీ ఎత్తున ఈ బోనాల సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. డిపార్ట్మెంట్ నుంచి టీఎన్జీఎస్ తరపున, మరి ఆల్ యూనియన్స్, క్లాస్ ఫోర్స్ యూనియన్ తరపున, మరి ఆల్ అవుట్సోర్సింగ్ కానివ్వండి, మరి ఇక్కడ కాంట్రాక్ట్ కానివ్వండి, అందరూ కూడా మినిమం 2-3 వేల పబ్లిక్తో ఈ ఒక బోనాల సందర్భంగా మేము ప్రతి సంవత్సరం మేము చేస్తాం. ప్రతి సంవత్సరం కూడా విజయవంతంగా ఇది కొనసాగిస్తున్నాం. మరి అందరి భక్తులకు కానీ, మరి ఆఫీసర్లు, అధికారులకు, మరి తోటి ఎంప్లాయీస్ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున నమస్కారాలు చేస్తూ మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమస్కారం. ఈరోజు బోనాల పండుగకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ బోనాలు ఫెస్టివల్ అనేది తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం మేము చాలా గ్రాండ్గా చేసుకోవడం ఆరంభించాము. ఒక 500 మందికి భోజనాలను కొన్ని ఏర్పాటు చేయడం ఈరోజు 3000 మందికి పెడుతున్నాము. ఇది 3000 మందికి భోజనాలు నాన్ వెజ్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇంత ఘనంగా జరగడానికి ప్రతి ఒక్కరు తమ వంతు సాయం అందిస్తారు ఉద్యోగులు. అలా అందించడం వల్ల మేము ఇంత గ్రాండ్గా చేస్తున్నామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ అమ్మ రేణుక ఎల్లమ్మ వారి దయ వల్ల ఇంకా ఘనంగా ప్రతి సంవత్సరం ఇలా ఈ వేడుకలు జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హయత్ నగర్ లోని కుమ్మరికుంట చెరువును స్థానిక మాజీ కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. చెరువులో చెత్త చెదారంతో నిండి దోమలు అధికంగా పెరిగి దుర్వాసన వెదజల్లుతూ పరిసర కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అనారోగ్యానికి గురవుతున్నామని స్థానికులు నవజీవన్ రెడ్డికి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం అత్యంత బాధాకరమన్నారు. తక్షణమే కుమ్మరికుంటలో పేరుకుపోయిన చెత్తను పూర్తి స్థాయిలో తొలగించి ఫాగింగ్, యాంటీ లార్వా స్ప్రేయింగ్ నిర్వహించాలని, కుంట పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కుమ్మరికుంట చెరువు మొత్తం చెత్తతో నిండిపోయింది. ఈ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీలని అడుగుతుంటే మేము బిఎల్ఓల డ్యూటీలో ఉన్నామని చెప్పి వాళ్ళు తప్పించుకుంటారు. ఈ చెత్త ద్వారా విపరీతమైన దుర్వాసన వచ్చి చుట్టుపక్కల ఉన్న ఇంట్లో ఎవరు ఉండలేని పరిస్థితి ఉన్నది. దానికి దాదాపు వారం రోజుల నుంచి అధికారులను నెమ్మడిపడి ఇది స్ప్రే చేయాలి, చెత్త తీయాలని చెప్తే ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు దీన్ని పట్టించుకొని చెత్త అంతా క్లీన్ చేసి దీంట్లో ఏమైనా స్ప్రే చేస్తారా, ఏం చేస్తారు? ఈ మొత్తం స్మెల్ దుర్వాసన ఒక్క నిమిషం కూడా నిలవలేకపోతున్నాం. ఈ చుట్టుమట్టున్న ఇంట్లో అందరూ చాలా ఇబ్బందికి గురవుతున్నారు. వెంటనే అధికారులు ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని పాతబస్తి గౌలీపుర డివిజన్ లోని గాంధీనికేతన్ శ్రీ బంగారు మైసమ్మ దేవాలయ చైర్మన్ ఏర్మని అశోక్ ఆధ్వర్యంలో అమ్మవారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారి కళ్యాణాన్ని తిలకించిన అనంతరము అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ అశోక్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా అమ్మవారి ఘటస్థాపన నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ సంవత్సరము మొదటిసారిగా బంగారు మైసమ్మ అమ్మవారి కళ్యాణాన్ని నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేశామని తెలిపారు.
నికేతన్ ఈ రోజు అమ్మవారి కళ్యాణం చేయించినాం కాబట్టి బస్సువాసులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అన్నదాన కార్యక్రమం కూడా స్వీకరించాలని బస్సువాసులకు చెప్పాము, అది కూడా జయప్రదం చేశారు. కాబట్టి మనము గత సంవత్సరం చేయలేము కాబట్టి ఫస్ట్ సంవత్సరం అమ్మవారి కళ్యాణం చేస్తున్నాం. మేము ఇక్కడ బస్సువాసులు, కమిటీ సభ్యులు మరియు మా కుటుంబ సభ్యులు అందరం కలిసి అమ్మవారి కళ్యాణి ఎర్మని అశోక్ గారు గౌలిపుర ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గారు గౌలిపురాల ఈ సంవత్సరం 15 సంవత్సరాల నుంచి ఘటం కూడా తెస్తున్నాడు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బస్సువాసులందరినీ కోరుకుంటున్నాం. మైసమ్మ గాంధీ నికేతన్ బంగారు మైసమ్మ గుడి అమ్మవారి కళ్యాణం చేస్తున్నాము. శ్రీశైలం గారు, ఆగమయ్య స్వామి, అశోక్ గారు కలిసి అందరు కలిసి కళ్యాణం చేస్తున్నాము. బంగారు మైసమ్మ గుడిది ప్రతిసారి ఘటం తీస్తున్నాము. అన్ని విధాలుగా మేకల మండి బంగారు మైసమ్మ గుడిలో కళ్యాణం జరుగుతుంది. బస్సు వాళ్ళు అందరు కలిసి చేస్తున్నాం. మా కోరిన కోరికలు అందరికి తీరుతాయి. అందరికి వరం ఇచ్చే తల్లి, అన్ని విధాలుగా ఆడభారం అవుతుంది. ఇక అందరికీ మంచిగా ఉంటుంది అమ్మవారు, అందరిని చల్లగా. మైసమ్మ బంగారు మైసమ్మ గుళ్ళ ప్రతిసారి ఇన్ని రోజులు ఘటం రాలే, 15 ఏళ్ల సంది ఘటం తీసుకొస్తున్నాము. ఇన్ని రోజులు కళ్యాణం చేయలే. అమ్మవారు కోరిన కోరికలు తీర్చినందుకు అమ్మవారి కళ్యాణం బంగారు మైసమ్మది కళ్యాణం చేస్తున్నాము. అన్ని విధాలుగా ఆడభారం ఉండాలి. అందరికి అమ్మవారు కోరిన వరలు ఇచ్చింది. ఇప్పుడు అనుకున్న పని అయినందుకు అమ్మవారి కళ్యాణం అశోక్ గారు చేస్తున్నారు. ఒగ్గు శ్రీశైలం గారు, ఆగమయ్య గారు స్వామి, ఒగ్గోళ్ళంతా కలిసి అమ్మవారి కళ్యాణం చేస్తున్నారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాన్ని పురస్కరించుకొని మురాద్ మహల్ గౌలిపుర శ్రీ మహంకాళి నల్లపోచమ్మ దేవాలయంలో షోడాసోపచార పూజ, చండీయాగం, అన్నప్రసాద వితరణ ఘనంగా నిర్వహించారు. చైర్మన్ చిట్టెం శ్యామరావు మాట్లాడుతూ 56వ బోనాల మహోత్సవం నిర్జీవంగా సాగుతూ ఉండడం చాలా సంతోషంగా ఉందని, మాతో సహకరిస్తున్న కమిటీ సభ్యులు, కుటుంబ సభ్యులకు, బస్సీవాసులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డోంకిని ప్రమోద్ కుమార్, ఆవుల మణికంఠ, శ్యామ్ కుమార్, అడ్వైజర్ సత్యప్ప, మహిళలు, బస్సీవాసులు, ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ब्रह्मणा संस्कृता स्वयं प्रभावमस्या देव्यास्तु भूय शृण्वदामि ते ऐं ओम स्वाहा అమ్మ అందరూ నమస్కారం చేసుకోండి. దీని महालक्ष्मी देवी नारिकेल फल महाहुतिं समर्पयामि। ओम महालक्ष्मी माता की नमोचम्मा माता की
सौभाग्यदायै समाहनायै परिवारायै वाग्भवबीजाधिष्ठात्र्यै श्रीमहाकाली विश्ववारिणी माता की चामुंडेश्वरी माता की कल्लपोचम्म माता की जय। ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. హ్యాబిట్స్ లోని CCLA కార్యాలయం ముందు భూభారతి ఉద్యోగులు ఆందోళన. సమస్యలు పరిష్కారం కాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరిక. హైదరాబాద్ లోని కోటి DMH కార్యాలయంలో ఘనంగా ఆషాఢ మాస బోనాలు. చీరకట్టుతో బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించిన మహిళా ఉద్యోగులు. ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న అధికారులు ఆరోపించిన మాజీ కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి. మరో బులెటిన్ తో మళ్ళీ మేము ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. B3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.